మీటింగ్ జరుపుకున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ కూడా మనం ప్రతి స్కీమ్లోకి ఒక్క రోజులో మనం పోవాలంటే కూడా కష్టము. ఈరోజు 5-6 స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఫండ్స్ ఎక్కడ మనం ల్యాకింగ్, ఎక్కడ మనం తెచ్చుకోగలుగుతాము, ఎక్కువ తెచ్చుకోగలుగుతాము అటువంటి స్కీమ్స్. ప్లస్ ఇమ్మీడియట్ గా మనకు ఉండే ప్రాబ్లమ్స్, ఎన్హెచ్ సేఫ్టీ ఫ్యాక్టర్లో ఎన్హెచ్ చాలా ముఖ్యం, నేషనల్ హైవేస్. సో ఆ సబ్జెక్ట్ మీద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యూస్ ఇచ్చారు. ప్లస్ మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎంత ఫండ్స్ వస్తున్నాయి, ఎంత ఫండ్స్ ఉపయోగించుకోగలుగుతున్నాం జిల్లాలో. ఇటువంటిది డ్రోన్స్ టెక్నాలజీ అనేది కొత్త కాన్సెప్ట్. మన ముఖ్యమంత్రులు దాని మీద చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ వాటి మీద చాలా ఉంది. 80% మనకి సబ్సిడీ దొరికే ఐటమ్ అది డ్రోన్స్ అనేది. ఈరోజు జిల్లాలో అది కూడా ఐ థింక్ 99% మనం దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందో, మనకి ఎన్ని డ్రోన్స్ ఇచ్చిందో దాంట్లో 99% మనం దాన్ని ఉపయోగించుకుంటున్నాం. అట్లా డిఫరెంట్ స్కీమ్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ ఎంత వరకు మనం స్టేట్ కి ఉపయోగించుకోగలుగుతామో వాటిల్లో అన్నిటిలో కూడా మనం వర్కౌట్ చేసి మనం ఎంత మాక్సిమం ఎంప్లాయ్మెంట్స్ కానీ, తర్వాత ఈ ఎంఎస్ఎంఈస్ కింద ఎంత వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ ఉపయోగించుకోగలుగుతామో అటువంటి సబ్జెక్ట్స్ మీద ఈరోజు మాట్లాడుకున్నాము. డిస్కషన్ కూడా బాగా జరిగినాయి. ఎంఎస్ఎంఈ కింద రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. కొత్తగా ఈ మధ్య బడ్జెట్ టైంలో రిలీజ్ చేసిన స్కీమ్స్, వీటిల్లో యాక్చువల్ గా చెప్పాలంటే గ్యారంటీ ప్లస్ ఇటువంటి మనకి జనరల్ గా బ్యాంక్స్ గ్యారంటర్ అవసరం అని ఇటువంటి అడుగుతా ఉన్నారు. అవన్నీ లేకుండా అప్ టు 2 crores వరకు స్కీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనము పబ్లిక్ కూడా తెలియాలని ఈరోజు కలెక్టర్ ని కోరుకున్నాము. పబ్లిక్ లో ఇటువంటి స్కీమ్స్ అన్ని మీరు ఎక్స్పోజ్ చేయండి. సో దట్ బెనిఫిషరీస్ చాలా మంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. ప్లస్ కొన్ని స్కీమ్స్ లో బ్యాంక్స్ ముందుకు రావటం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఆ బ్యాంక్స్ ఏదో ఒక స్టాక్ మీద ఇబ్బంది పెడుతుంటే అటువంటివి కూడా మనం కరెక్ట్ చేయాలని చెప్పి కరెక్షన్ చేయాలా. ప్లస్ దాన్ని కూడా ముందుకు తీసుకోవాలని ఈరోజు విశ్వకర్మ అనేది మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. అది కూడా ఒక మంచి స్కీము. వేరే ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళకి పెన్షన్ కాదు, అది స్టైపెండ్ లాగా ఫస్ట్ ఇస్తున్నారు. ఆ తర్వాత అప్ టు 5 lakhs వాళ్ళకి ఏం అవసరమో ఆ వృత్తి తరఫున ఏం అవసరమో అప్ టు 5 lakhs ఇస్తున్నారు. అది కూడా మంచి స్కీమ్ ఈరోజు. సో అది అటువంటివన్నీ ఆ స్కీమ్స్ ని ఉపయోగించుకోవాలా జిల్లా వాసులందరూ కూడా మనము దాన్ని ప్రపోజ్ చేసి ఈరోజు ఎక్స్పోజ్ చేయమని, సో దట్ ప్రజలకు తెలియాలా ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అని ఈరోజు మెయిన్ టాపిక్స్ అండి. థ్యాంక్ యూ. ఈ మీటింగ్ అటెండ్ కావడం దిశా మీటింగ్ చాలా యూస్ఫుల్ మీటింగ్ అని చెప్పి నా భావన. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలనే ఒక దృక్పథంతో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి స్కీమ్స్ డైరెక్ట్ స్పాన్సర్ బై సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ అనుసంధానంతో కావచ్చు. ఇప్పుడు అధ్యక్షుడు వారు ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ ఎంపీ గారు చెప్పినట్టుగా 2 crores వరకు ఎటువంటి పెద్ద నిబంధన లేకుండా వచ్చేది. కానీ అవగాహన రాహిత్యం వల్ల చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ఈ విషయాలు తెలియడం లేదు. వాటిని తెలియపరిచేదానికి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఇమీడియట్ గా సంబంధిత అధికారులందరినీ కూడా ఈ ఏపీఐసి సంబంధించి కానీ లేకుండా ఉంటే ఇంకా ఇతర డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి కూడా ఈరోజు మనం కలెక్టర్ గారి ద్వారా నుంచి కూడా విన్నాం. ముఖ్యంగా విశ్వకర్మ ఈ చేతి వృత్తుల వారికి అది వడ్రంగి కావచ్చు, అదేవిధంగా చేనేతి మన
బ్యూటీ పార్లర్ సంబంధించినవి కానీ ఈ విధంగా కొన్ని వందల చేతి వృత్తులకు సంబంధించినటువంటి లోన్ మార్జిన్ మనీ లేకుండా బ్యాంకర్స్ అబ్జెక్షన్ చెప్పకుండా లేదంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ స్కీమ్స్ వాళ్ళకి ఎంట్రీ అయితే ఏదో అయిపోద్ది అనేటువంటి కూడా లేదు. సెంట్రల్ గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది. వాటిని గురించి కూడా ఎక్కువ అవగాహన, అంటే కొత్తగా వచ్చిన స్కీమ్ కాబట్టి అది మనం అనుకున్నాం. కాబట్టి ఇది ఈరోజు అధికారులందరూ కూడా చాలా విషయాలు వాళ్ళ ద్వారా మనం కూడా తెలుసుకోవడం జరిగింది. కానీ నెక్స్ట్ మీటింగ్లో ఇంకొక 3 నెలల్లో 4 నెలల్లో నెక్స్ట్ మీటింగ్ జరగబోతుంది కాబట్టి ఆ మీటింగ్లో తరోగా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే అది రైతులకు కానీ అదేవిధంగా అవుట్ సైడ్ పారిశ్రామికవేత్తలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ బెనిఫిషరీస్ కానీ ఉంటుంది. ఇంకొక చిన్న విషయం, ఇది అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ అయినా కలెక్టర్ గారు ఇప్పుడు బీసీ వెల్ఫేర్ భవన్ గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో అది స్టార్ట్ చేసి మధ్యలో 5 సంవత్సరాలు అయిపోయింది. దాని కిందాక గౌరవ ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు, మేము ఏపీ ప్రభాకర్ గారు అనుకోవడం ఏంటంటే ఇప్పటికే గౌరవ మంత్రివర్గ శ్రీ నారాయణ గారు ₹1 కోటి ఆయన ఇస్తానని చెప్పి ఆయన ట్రస్ట్ ద్వారా చెప్పడం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ నేను మన లోక్సభ ఎంపీ గారి ఇద్దరం, అది ఇంచుమించుగా 4.5 కోట్లు అవుతుంది, మీ ఇద్దరం కూడా షేర్ చేసుకొని తొందరలోనే ఆ బీసీ భవన్ని, అది ఏంటంటే ఒక స్టడీ సర్కిల్, కేవలం ఏంటంటే బీసీ భవన్ కాదు, ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఆ బీసీ విద్యార్థులు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరికైనా కూడా ఉపయోగపడాలి. ఏ పేరు బీసీ భవన్ అయినా కూడా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. దాని ఆ 2 అంతస్తుల భవనాలు పూర్తిగా మేము ఎంపీ ల్యాడ్స్ నుంచి మీ చేతిలో ఉంటాయి, మా ఎంపీ ల్యాడ్స్ మీరు. కాబట్టి అది కాక ఇంకొక చిన్న విషయం కలెక్టర్ గారు, నా స్వగ్రామం ఇసుకపల్లిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం ప్రాసెసింగ్, ఇది మన టూరిజం ప్రాజెక్ట్ సంవత్సరం కొట్టిన, అదంతా 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేశాం కానీ అది ఇంకా ఓపెనింగ్ నేర్చుకోలేదు. దానికి సంబంధించినటువంటి ఏమైనా వర్క్స్కి ఏమైనా పెండింగ్ ఉంటే మన ఎంపీ ల్యాడ్స్ నుంచి అది ఒక 60 లక్షలు అవుతున్నారు. ఎందుకంటే మనం టూరిజం ఎక్కువ డెవలప్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా అది ఇమీడియట్గా మీరు ఎవరైనా పంపించి సంబంధిత టూరిజం అధికారిని అది కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి నమస్కారాలతో సెలవు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.